లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసులలో విచిత్రమైనటువంటి పరిస్థితి. మైనర్ బాలిక మీద కేరళలో ఉన్నటువంటి కన్నూరులో ఓ మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన వాడు మదర్సా టీచర్. అలకోట్ దగ్గర జరిగింది. వాడి పేరు మహమ్మద్ రఫీ. ఇప్పుడు 187 ఏళ్ల జైలు శిక్ష విధించారు న్యాయస్థానం, లోకల్ మ్యాజిస్ట్రేట్. 9 లక్షల జరిమానా విధించారు. కోవిడ్ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. 16 ఏళ్ల అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. 2020 నుంచి 21 వరకు అమ్మాయి మీద అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఆమెకి ఉంగరం ఇచ్చేవాడు, అలాగే ప్రలోభ పెట్టాడు, చిత్రహింసలకు గురి చేశాడు అమ్మాయి అందుకు అంగీకరించకపోవడంతో. గతంలో ఇట్లాంటి కేసులో వీడు శిక్ష అనుభవించాడు. ఆ టైంలో పెరోల్ మీద బయటకు వచ్చాడు. వచ్చి మళ్ళీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పెరోల్ మీద బయటకు వచ్చినటువంటి వాడు 11 ఏళ్ల బాలిక మీద అప్పుడు అత్యాచారం చేసిన కేసులో వలపట్నం పోలీసులు అరెస్ట్ చేస్తే 26 ఏళ్ళు జైలు శిక్ష పడితే బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఇప్పుడు వాడికి ఈ శిక్ష వేశారు. కాకపోతే మారతాడా వీడు? డౌటే.